జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అవలంబిస్తున్న మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ నెల 4న ప్రజాగర్జన పేరుతో కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు గజ్జల కాంతం తెలిపారు. ఈ సభకు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని గజ్జల కాంతం పిలుపునిచ్చారు. ప్రజాగర్జన సభ ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేక విధానాలను ఎండగడతామంటున్న గజ్జల కాంతంతో మా కరీంనగర్ ప్రతినిధి తోట శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. అన్ని కుల మతాలను ఏకం చేసి ఈ నెల నవంబర్ 4వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు ప్రజాగర్జన పేరుతో ప్రజా సంఘాల పేరుతో కూడా గజ్జల కాంతం అధ్యక్షులు పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకు గాను పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బహిరంగ సభ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశము దళితులు, గిరిజనులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బీసీ సంఘాలందరినీ, బీసీ కులాలను ఏకం చేసి అందరినీ ఏకతటిపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి గాని ఈ దేశానికి గాని ఐక్యత చాటి చెప్పడమే మా లక్ష్యము. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీని ఈ దేశం నుంచి తరిమేన లక్ష్యంతోనే వీళ్ళందరినీ ఏకం చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది ఈ దేశానికి ప్రమాదం. గాంధీని చంపినటువంటి దుర్మార్గులు. కాబట్టి ఆర్ఎస్ఎస్ నాయకుడే గాంధీని చంపేశాడు. అసలైనటువంటి ఈ దేశభక్తుడు, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి మహాత్ముడు గాంధీ. ఆ గాంధీ మార్గంలో నడవకుండా గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ దేశ స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్లుగా పనిచేశారు. బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా పనిచేసి గాంధీని చంపేశారు ఆర్ఎస్ఎస్ నాయకుడు. కాబట్టి వాళ్ళు ఈ భారతదేశంలో ఉండే అర్హత వాళ్ళకు లేదు. ఆర్ఎస్ఎస్ వారసులే బీజేపీ. నరేంద్ర మోడీ 2002లో గోధ్రాలో 1000 మంది ముస్లింలను సజీవదానం చేసినాడు. దళితులను సజీవదానం చేశాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళను సజీవదానం చేసి ముస్లింలను నెట్టేశాడు. అప్పుడు మత కల్లోలు ఏర్పడ్డాయి. ఆ పునాదుల మీదనే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ. అమిత్ షా 100 మందిని చంపేశాడు. ఆ రాష్ట్రం బహిష్కరణ జరిగింది, జైలుకు పోయాడు. అలాంటి వాడు ఈ దేశానికి హోంమంత్రి. వాళ్ళు హిందూ ముసుగులో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, మత కల్లోలు సృష్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళు హిందూ ముసుగులో రాముని పేరు చెప్పుకొని హిందూ ముసుగులో హిందువులను మోసం చేస్తున్నారు. ప్రధానంగా చెప్పండి, మీరు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ముఖ్య నేతలు ఎవరెవరు ఈ బహిరంగ సభకు హాజరు? ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీని తరిమి కొట్టిన లక్ష్యంతోనే ఈ బహిరంగ సభ పెడుతున్నాం. ప్రజాగర్జన బహిరంగ సభకు బీసీ జాతీయ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా దళిత నాయకులు జాతీయ నాయకులు వస్తున్నారు. ముస్లిం మత పెద్దలను కూడా పిలుస్తున్నాం, క్రిస్టియన్ నాయకులను కూడా పిలుస్తున్నాం. మేము ఈ బహిరంగ సభకు ఓవైసీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రధానంగా ఇందాక అంటే ఉగ్రవాద చర్యలకు ఏదైతే జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ప్రభుత్వము మత కలహాలకు కారణం అంటూ కూడా మీరు ఇప్పుడు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా గతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు, జాతీయ పతాకానికి వందన నిరాకరణ, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటప్పుడు మీరు ఎంఐఎం నేతలను కూడా ఎలా ఆహ్వానిస్తారు? ఎప్పుడు కూడా జాతీయ జెండాను ఎప్పుడు ఆహ్వానించలేదు. ఇంకొకటి జాతీయ జెండాకు గతంలో సెల్యూట్ కూడా చేయని పరిస్థితులు చాలా సార్లు ఉన్నాయి. అది ప్రచారం మాత్రమే. అంటే ఏకంగా వీడియోలు కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో చాలా సార్లు వీడియోలు కూడా ట్రోల్ అయినాయి. ఒకటేనండి, జాతీయ జెండాను ఆర్ఎస్ఎస్ బీజేపీలు మేము గౌరవించమని చెప్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అసలు మేము జాతీయ జెండానే గౌరవిస్తలేరు అన్నప్పుడు మరి దాన్ని కూడా అడగాలి కదా మీడియా. ఎంఐఎం నేతలు వందే మాత్రం పాడము మేము అని చెప్పేసి గతంలో బహిరంగంగా స్టేట్మెంట్లు, మీడియా ముందు స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అది చాలా తప్పు. అది కావాలని మీడియా సృష్టి, కావాలనే బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర కుతంత్రాలు చేసి ఆ మాటలు చెప్పారు. అట్లంటే ఒక మాట మీడియాని కూడా అడుగుతా నేను. ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం 63,000 మంది చనిపోయారు. అంటే 1,00,000 పై చిలికే. కానీ కేంద్రం ఈ దేశానికి కేంద్రమైనటువంటి ఢిల్లీ నడిబొడ్డులో లిఖించబడ్డది. ఎన్ని వేల మంది ముస్లింలు చనిపోయారో అక్కడ లిఖించబడ్డది. అది వాస్తవాలు చెప్తున్నాం. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో 1000 మంది ముస్లింలు చనిపోయారు. ఈ దేశానికి స్వతంత్రం కావాలని 1000 మంది జైల్లో ఉన్నారు. అప్పుడు అడగలేదే,
అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు? ముస్లింలు, క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బీసీలు, బీసీ సంఘాలు, రెడ్లు, వెలుమలు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ కూడా ఈ దేశాని కోసం పోరాటం చేశారు. ఈ దేశానికి స్వతంత్రం రావాలని కోరుకున్నాడు. గాంధీ మార్గంలో నడిచారు. అప్పుడు ఏం చేశారు మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు? మొత్తానికి జాతీయ స్థాయిలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేక విధానాలతో సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుల మతాలకు అతీతంగా కూడా ఈ సభ నిర్వహించబోతున్నామని చెప్పేసి గజ్జలకాంత్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.